ఇన్ని సంవత్సరాలు పంచాయతీలకు నిధులు రావట్లేదు, జిల్లా జడ్పీలకు కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్ నిధులు, దాంట్లో మేజర్ ఉన్నది రెవెన్యూ, జనరల్ రెవెన్యూ సోర్సెస్లో వాళ్ళకి ఒకటి స్థానికంగా వారి గ్రావెల్ అక్కడ తీసినా కానీ, లేదంటే మట్టి తీసినా కానీ, ఇసుక లేదా ఖనిజంలో ఉంటే దానికి సంబంధించిన మనకి పన్ను కొంత భాగం దాంట్లో ఇవ్వాలి. ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి, తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1000 కోట్లు ఈ నివేదికలో మనకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసుక మీదే, ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు, జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు పక్కన కూర్చొని ఆయన అనుభవాన్ని తీసుకొని మా అర్థమైంది ఏంటంటే 1000 కోట్లు శాండ్ తీసుంటాం సార్. దాంట్లో అట్లీస్ట్ మనకి 250 కోట్లు సంవత్సరానికి. ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ ఇంకా లోతుకి వెళ్ళలేదు, జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటేనే 1000 కోట్లు సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇసుకని తీసేది. 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 20% ట్యాక్స్ ఇచ్చేసారు. తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్కి రావాలి. ఆ డబ్బు ఎప్పటికీ రావాలి ఇక్కడికి. ఎంత వచ్చిందనేది దాని మీద ఒక స్పష్టత లేదు. సో అట్లా ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5000 కోట్ల వర్త్ ఆఫ్ ఇది ఆన్ రికార్డ్ ఉన్నది. ఆఫ్ రికార్డ్ ఎంత చేశారని మనం చెప్పలేదు. సో అదొకటి దీని గురించి బయటికి కొంచెం బలంగా తీయాలి. అంటే దాదాపు పంచాయతీలు తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలకి కానీ లోకల్ బాడీస్కి దాదాపు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి. ఇక్కడ ఆ ఫండ్స్ ఎటు పంచాయతీకి రావాల్సింది. రోడ్లు వేయాలన్నా, శానిటేషన్ వేయాలన్నా, ఈరోజు 40 పంచాయతీల్లో దాదాపు 53 పంచాయతీలు, ఉదాహరణకు పిఠాపురమే తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమంగా తాగునీటి సౌకర్యాలు, దేనికంటే అక్కడ స్థానిక నిధులు లేవు దాంట్లో. సో పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీకి ఇవ్వాలి. అది ఇవ్వకపోవటం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్లో అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్, ఒక ప్రవాహం. అట్లా చాలా మల్టిపుల్గా చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఆఫ్ ఈ ఫండ్ రైజింగ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా చేయలేదు. సో వీటన్నిటి కొంచెం డీటెయిల్గా చేసుకుని దీనికి ప్రాపర్ రిపోర్ట్ మీకు ఒక 2 days నేను తయారు చేస్తాను. ఒక 4 గంటల్లో ఒక కలెక్టర్ షణ్మోహన్ రెడ్డి మాకు నివేదిక ఇస్తుంది. అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ క్యాబినెట్ మీకు కూడా తెలియజేస్తుంది. అలాగే ఇంకోటి ఏపీ ఫారెస్ట్ మీద ముఖ్యంగా వచ్చిన రివ్యూ ఏంటంటే ఈ హోప్ ఐలాండ్ ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్లా కాకుండా దీన్ని చాలా ఆ ఎకో సెన్సిటివిటీని కాపాడుకుంటూ, అక్కడున్న మడ అడవుల్ని కాపాడుకుంటూ, అక్కడున్న జీవాలని జలజీవాలను కాపాడుకుంటూ, అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాని కాపాడుకుంటూ, అది దాన్ని ఎలా చేయాలనేది ఒక ఎకో టూరిజం మీద ఆ నేపథ్యంలో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాని మీద ఒక బలమైన ప్రజెంటేషన్ జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ అంటే ఎంపీ శ్రీ విజయ్ శ్రీనివాస్ గారు వారికి తెలియజేస్తాం. అది తెలియజేసింది కూడా ఏంటంటే కూర్చోబెట్టి మన కాకినాడ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ ఎకో టూరిజం సంబంధించి కానీ, లేదంటే సెంట్రల్ మనకి జలజీవన్ మిషన్లో రావాల్సిన నిధులు కానీ ఇవన్నీ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని వారిని కూడా ఈ పాల్గొనడం జరిగింది. ఏవైతే పాయింట్స్ రేస్ చేసామో ఆయన ఇప్పుడు రాజధానికి వెళ్ళినా మన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి అక్కడ వారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇది అలాగే ముఖ్యంగా పొల్యూషన్కి సంబంధించి ఒక నివేదిక ఇవ్వడానికి స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అంటే ఇండియా, భారతదేశం ప్రపంచ దేశాలు కమిట్ అయ్యాయి. మనం ఏం కమిట్ అయ్యాం? మేము కార్బన్ ఎమిషన్స్ ఇంత తగ్గిస్తాము. ప్రతిసారి ఈ వాతావరణం వేడెక్కిపోతుంది, భూతల వాతావరణం ఉపరితల వాతావరణం వేడెక్కిపోతుంది, దీనివల్ల క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి, మనకేం కాదు అనుకున్నాం. కానీ ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం దాని నిదర్శనం.
ఉప్పాడ కాకినాడ రోడ్లు చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది, భూమిని తీసేసుకుంటూ ఉంది, అంగేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కనీసం ఒక 20 అడుగులు, ఒక 20 అడుగులు, ఎందుకంటే ఒక 2 సంవత్సరాలు చేసిన ఆ ఇల్లు ఉన్నట్లేదు, ముందుకు వచ్చేస్తూ ఉంది. కనీసం నాకు తెలిసి మనం మాట్లాడుతూ ఉంటే సంవత్సరంన్నరలోనే ఎకరం ముందుకు వచ్చేసింది నీళ్ళు. సో మనకి ఈ క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అనేది మనం చూడవచ్చు. అలాగే హోప్ ఐలాండ్లో కూడా అదే చూడవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తలమానికంగా ఉండాలి అన్ని రాష్ట్రాలకి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్లో చాలా తలమానికంగా ఉండాలి. సో దాంట్లో భాగంగానే జనసేన తీసుకున్న ఈ ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్, పొల్యూషన్, ఇవన్నీ కూడా మేము చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని తీసుకున్నాం. సో దాంట్లో భాగంగా మేము ఏం కోరుకున్నామంటే, వారి సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కూడా ఏం చెప్పిందంటే, పొల్యూషన్ నార్మ్స్ గురించి మాట్లాడతాం రైట్ ఫ్రమ్ అన్ని. ఇది ఇబ్బంది పెట్టడానికి, పరిశ్రమలకు ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ఒక కన్సర్న్ తెలియజేయడం. అది రాత్రికి రాత్రి ప్రభుత్వం ఇట్ ఈస్ నాట్ టు ఎన్ఫోర్స్ లా, ఇట్ ఈస్ ఎంటర్ప్రెన్యూర్స్ టు ఇండస్ట్రీస్ టు అండర్స్టాండ్ ఓకే వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. గ్లోబల్ ఎమిషన్స్కి మనం ఎంత ఇంపాక్ట్, మన కాంట్రిబ్యూషన్ అవుతుంది. సో దీన్ని ఎలా చేయాలనేది మేమంతా భాగస్వామ్యం కావాలి అనే దాంట్లోనే ఈ రివ్యూ జరిగింది. అలాగే కొన్ని పర్టికులర్ కంపెనీస్ కొంచెం ఇబ్బంది ఏదైనా ఉంది వీటిలో, వాటిని మీరు పరిశీలించారు లేదనేది కూడా వాళ్ళకి తెలియజేసి దానికి ఒక నివేదిక ఇవ్వమని చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దాంతోపాటు పర్యావరణ సమతుల్యత కాపాడుకోవాల్సిన చాలా అవసరం ఉంది. మొన్న నేను పొల్యూషన్ రివ్యూ చేసినప్పుడు మటుకు దాదాపు 4 జిల్లాలు మనకి పర్యావరణం, మనకి ఈ వాతావరణం, ఈ హెచ్చుతగ్గుల వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఎక్కువ జిల్లాలు మనకే ఉంది. 4 జిల్లాల పైన ఉన్నాయి. కృష్ణా జిల్లా కూడా ఉన్నారు. అలాగే దీంట్లో మనకు దాదాపు 74 కిలోమీటర్ తీర ప్రాంతం, దీంట్లో చాలా తీర ప్రాంతాలు ఇంపాక్ట్ మనకి దానికి గురి క్లైమేట్ చేంజ్కి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాయి. నీళ్లు ముందుకు వచ్చేస్తాను, భూమిని తీసేసుకుంటాం కొన్ని ప్రాంతాల్లో. సో వీటికి మడ అడవుల్ని రక్షించుకోవటం, మడ అడవుల్ని అనేది చాలా కీలకమైనది. సో అలాగే ఒక అటవీ పరిధిలోకి రాని మడ అడవులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం, జడ్జిమెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని మడ అడవులను కూడా అటవీ శాఖ దాన్ని కేర్ తీసుకోవాలన్న, జాగ్రత్త చూడాలనేది ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్, దాన్ని కూడా ప్రస్తావించడం.